హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి ఆఫీషియల్. సో ఈరోజు లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ లాగ్ అనమాట. ఓన్లీ నేను మార్నింగ్ టిఫిన్స్ అండ్ కర్రీస్ వరకు ఏం చేస్తానో అది మాత్రమే నేను తీస్తున్నాను అనమాట. సో ఒకరైతే కామెంట్ చేసిళ్ళు అనమాట. సో అందుకోసం అయితే నేనైతే లాగ్ అయితే తీస్తున్నా. అండ్ కొంతమంది కూడా చాలామంది లాగ్స్ చేయండి అనేసి అంటే సో ఏం చేయాలో ఇక అర్థం కాక ఇదైతే చేస్తున్నా అనమాట. సో ఇక మార్నింగ్ అయితే లేచేసిన, నేను నైటే బౌల్ అన్నీ తోమి పెట్టేసుకున్నా. ఎందుకంటే చూడండి ఇప్పుడే ఇన్ని బౌళ్ళు పడ్డాయి అండ్ టిఫిన్ చేసినాక ఇంకెన్ని బౌళ్ళు పడతాయి అనేసి నేనైతే నైట్ అండ్ చాలా ఉండే నిన్న నైట్ ఫిష్ పచ్చడి ఇట్లా చేసినాం. సో అవి ఇవి ఇంకా ఇక షింక్ నిండితే మనకి తోమనికి రాదు అనేసి నైట్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. నేనైతే డైలీ అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయినాక నైట్వి అంతా తోమేస్తాను అనమాట. కాకపోతే నిన్న ఒక్క రోజు అయితే అట్లా వాష్ చేసిన. సో మేమైతే పాలైతే బర్రె పాలే వాళ్ళ ఇంటికి తెచ్చిస్తారనమాట. సో ప్యాకెట్ పాలు తాగేది కొన్ని రోజులు. అండ్ ఇంట్లో అయితే పాలైతే ఎక్కువ ఎవరు యూజ్ చేయం. నాని ఒకటి చాయ్ తాగుతాడు అండ్ మా మామయ్యకి మాత్రం మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, నైట్ 4 times తాగుతాడు అనమాట చాయ్. సో మా మామ కోసమే చాయ్ అండ్ పెరుగు తోడు కూడా మా మామ తింటాడు అండ్ అప్పుడప్పుడు నేను కూడా తింటా. మా నాని మాత్రం ఇంట్లో తోడేసిన పెరుగు మాత్రం అస్సలు తినడు అనమాట. సో ఆయన కోసం అయితే ప్యాకెట్ పెరుగే తెచ్చుకుంటాడు, 2 packets తెచ్చుకుంటాడు. సో ఇక పాలైతే పెట్టేసిన అవి తోడేయనికి. ఇటు సైడ్ అయితే ఇంకా దోశ పిండి నిన్న నానబెట్టిన అనమాట, రుబ్బేసిన. సో పులిచింది, మంచి పులిచింది పిండి. అండ్ ఇక్కడైతే ఇక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చట్నీ మా నాని పల్లీలు తీసుకొచ్చింది నిన్ననే. సో మిర్చి అయితే మంచి కొంచెం సన్నవి తీసుకురమ్మంటే మిరపకాయ బజ్జీలు చేసి మిర్చి పట్టుకొని వచ్చింది అనమాట. మళ్ళీ తెచ్చినాక ఇవి ఎందుకు తెచ్చినామంటే నువ్వు రమ్మంటే రావు, తెచ్చినాక ఇట్లా అట్లా అనేసి అంటావా అని తిడతాడు. కాబట్టి మనం ఏమనలేము, ఇక చేసేయాలన్నమాట. సో చట్నీ అయితే చేస్తున్నాను. నేనైతే పిండి మాత్రం 2-3 daysకి రుబ్బి పెట్టుకుంటా, చట్నీ మాత్రం డైలీ చేసేసుకుంటా. ఎందుకంటే 2-3 daysకి మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత టేస్ట్ అంత పోతుంది అండ్ మంచిగా ఉండదు అనమాట. సో చట్నీ చాలా టైప్స్ చేస్తూ ఉంటాడనమాట. సో నేనైతే పల్లీల నూనె పోసి మొత్తం ఫ్రై చేస్తా. కొంతమంది అయితే ఉత్తిగా వేయించి పొట్టు తీసి చేస్తారు, అట్లా చాలా టైప్స్ చేయొచ్చు. కాకపోతే నాకు ఇంక ఇట్లనే అలవాటైంది, అవి వేయించి వాటి పొట్టు ఒలిచి అవి చెరిగి మళ్ళీ తేవాలని. సో ఇట్లా చేసిన చట్నీ అయితే బాగుంటుంది. పల్లీలు అండ్ నేను చట్నీలు ఏమేస్తా అంటే మిర్చి, ఆనియన్, కొంచెం అల్లం అండ్ కొన్ని పల్లీలు వేసి అయితే చేస్తాను అనమాట. అండ్ అప్పుడప్పుడు పల్లీలు అండ్ మిర్చి చేసేస్తా. ఇక నాకు పిచ్చి అనమాట, ఇక ఎప్పుడు ఎట్లా చేయాలనిపిస్తే అట్లయితే చేసేస్తా అనమాట. కాకపోతే ఈరోజు అయితే ఫుల్ హీట్ అయిపోయింది, గిన్నె మొత్తం పొగలు వస్తున్నాయి. సో నాకు మిరపకాయలు వేయించాలంటే చాలా భయం అనమాట. ఎందుకంటే చట్టపట్ట చూడండి దూరం నిల్చుంటున్నా అనమాట. అవి నాకు భయం, ఎందుకంటే చాలాసార్లు చిల్లి చేతుల మీద ఇట్లా పడి కాలిందనమాట. సో నాకు అట్లా కొంచెం జాగ్రత్త ఉంటాను అనమాట. మిరపకాయలు వేయించాలంటేనే నాకు భయం అవుతుంది. సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే కటింగ్ చేసి వేస్తున్నా అనమాట. సో అవి మంచిగా వేగిన తర్వాతకి వెళ్ళి మంచిగా దాంట్లో కొంచెం జీలకర్ర కూడా దాంట్లోనే వేస్తే మంచిగా వేగుతుంది కదా అనేసి ఎల్లిపాయ అండ్ సాల్ట్ వేసి అయితే రుబ్బిస్తా. ఇంత టిఫిన్ చేస్తున్నా కానీ మా నాన్న మాత్రం అస్సలు తినడు. మా నాన్న కోసం చాయ్ అండ్ ఇంట్లో ఉన్న కార తెచ్చుండే అది వేసుకొని తింటా, నాకు దోశ అయితే వద్దు అని చెప్తుండు. అండ్ వీడియో తీసేది కూడా మా నానితోనే మాట్లాడుకుంటా వీడియో తీస్తున్నా. అదే వాయిస్ డైరెక్ట్ పెడదాం అనుకుంటే మా ఇంట్లో కుక్కలు అవి ఇవి ఉంటాయి కదా, సో వాటి నాయిసే పడ్డాయి అనమాట. సో నేను అన్మ్యూట్ చేసి ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఇంకా నానితోని కూడా ఇంకా కొన్ని 2-3 వీడియోస్ చేయాలనుకుంటున్నా. సో మీరేమంటారు కామెంట్ చేయండి, చేస్తాను నేను ఖచ్చితంగా. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తా. మీరు కామెంట్ చేయండి ఎట్లాంటి వీడియోస్ చేయాలో, నేనైతే ఖచ్చితంగా నేను చేస్తాను మీరు కామెంట్ చేసినవి. ఇక్కడైతే ఇంకా చూడండి ఫ్రై అయితే చేసేసిన. ఇక మా నాని నాకు చాయ్ పెట్టు అనేసి చెప్తున్నా అనమాట. సరేలే పెడతా అనేసి చెప్పిన. ఇక్కడ ఇక నానికి బిస్కెట్ అండ్ కొన్ని ఉన్నాయి అనమాట బిస్కెట్. తీరా చూస్తే నాని బిస్కెట్లు అంటే అట్నే ఉంటుంది అనేసి అంటుండు. సో కొంచెం కారం అయితే ఉంది, అది ఇది వేసుకొని తింటా అనేసి చెప్పిండు. సరేలే ఇక నేను టిఫిన్ అంతా చేసినాక నీకు లాస్ట్కి చాయ్ పోస్తా అని చెప్పిన అనమాట. సరే అనేసి అన్నాడు. ఇక్కడైతే అవైతే ఫ్రై అయితే చేసేసుకుంటున్నా. అండ్ ఇక పక్కకైతే పాలైతే కాగినాయి, అవి చల్లారినాక ఇంకా
తోడేయాలి అనమాట. సో ఇప్పుడు తోడేస్తే నైట్ డిన్నర్లోకి తింటాం అనమాట. పెరుగు నైట్ తినొద్దు, నైట్ తింటే పొట్టు వస్తుంది. కాకపోతే మా మామకి మాత్రం నైటే తింటాడు అనమాట. సో ఇక పాలు అయితే చల్లారిన తర్వాత వేసేస్తే అయిపోతుంది. ఇక్కడైతే ఇక చట్నీకి అవి వేగినాయి, దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది కదా. నేనైతే అన్నీ వేస్తాను అనమాట. అంతా వెరైటీగా ఏదో ఒకటి వేసి చేస్తూనే ఉంటాను అనమాట. ఇట్లా అట్లా ఎప్పుడు రొటీన్ కాకుండా నాకు వంటలు వెరైటీగా చేయాలనేసి ఇంట్రెస్ట్. మా నాన్న ఇక్కడ ఏదో ముచ్చట పెడుతుండ అనమాట. చూడండి, మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వచ్చేసిన, ఇంకా ఫేస్ వాష్ కూడా వేసుకోలే. ఇప్పుడు చట్నీ వేసినాక ఇక పోయి బ్రష్ చేసుకొని గంట సేపు తర్వాతకి వెళ్ళి వచ్చి టిఫిన్ తింటా అనమాట. సో నాకెందుకంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేయను, ఎందుకంటే టీ ఇట్లా పెట్టి మా అమ్మకి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాతకి వెళ్ళి ఇక మేమైతే బ్రష్ చేసుకుంటాం. కొంతమంది అలా చేసుకోవద్దు, అలా మంచిది కాదు అనేసి అంటారు. కాకపోతే మా ఇంట్లో మా నాన్నకి నేను పక్కన ఉండాలన్నమాట. నేను లేకపోతే తను బ్రష్ చేయడు. కాబట్టి నేను లేచి ఈ వంట పనులంతా కంప్లీట్ మార్నింగ్ టిఫిన్ చేసేసరికి మా నాన్న లేస్తాడు. ఇక నేనైతే టిఫిన్ చేసి ఇక నాన్న నేను కలిసి ఒక గంట సేపు కూర్చొని బ్రష్ చేసేసుకొని ఇద్దరం వచ్చి ఇంకా టిఫిన్ తింటాం అనమాట. అంటే మా నాన్న తినడు, నేనే తింటా. కాకపోతే ఇక మా నాన్నతోని ఇక బ్రష్ అయితే చెయ్యాలి. సో ఇక టిఫిన్స్ అయితే ఆల్మోస్ట్ ఇక నాకైతే డైలీ అలవాటు అనమాట. డైలీ నాకు టిఫిన్ ఉండాల్సిందే. టిఫిన్ తినకపోతే నా ప్రాణం అల్లాడిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు టిఫిన్ తినడం చాలా అంటే చాలా అలవాటు. 10 రూపీస్ ప్లేట్ ఉన్నప్పటి నుంచి తింటున్నా అనమాట. అట్లా మా డాడీ అలవాటు చేసిండు టిఫిన్ ఉండడం. సో నాకు అట్లనే ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే ఇంకా మంచిగా అయితే అవైతే ఫ్రై చేసేసిన, అవి కొంచెం చల్లారిన తర్వాతకి వెళ్ళి మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడైతే ఎల్లిపాయ కొంచెం తాలింపుకి అయితే వేయాలి కదా. సో అదైతే పొట్టు అయితే తీస్తున్నా అనమాట. సో ఫైనల్గా అయితే మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. అండ్ దోశ నేను డైలీ దోశనే చేస్తున్నా. ఈరోజు కొంచెం ఇడ్లీ చేద్దాం అనుకుంటే అది ప్లాన్ బిస్కెట్ అయిపోయింది, మినపప్పు లేదు. సో ఇక చట్నీ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడైతే బయట ఇక బియ్యం అయితే చెరుగుతున్నా. నాకు చాటలో బియ్యం చెరగడం అస్సలు రాదు. కాకపోతే నేర్చుకోవాలి కదా, దాంట్లో అవి ఇవి ఉంటాయి, పోవాలంటే మనం చెరగాలి. సో కొంచెం ఏదో లైట్గా నాకు కొంచెం అట్లా అననికి వస్తుంది. ఒకసారి మన అమ్మమ్మ వాళ్ళు ఇంత మంచిగా చెరుగుతాళ్ళు, మనకెందుకు జరగరాదని ఒకసారి అట్లా గట్టిగా ట్రై చేస్తే మొత్తం కిందనే పోయినాయి అనమాట. ఇక అప్పటి నుంచి భయం అనమాట. అసలుకే నేను కొత్తగా ట్రై చేయను చాట మీద. నాకు వచ్చినట్టు సింపుల్గా ఇట్లనే అంటా అనమాట. ఇక అంతే, ఇక ఇట్లానే ముందు రాగానే వాటిని తీసేస్తా అంతే. ఇక నేను ఎక్కువైతే ఇక చెయ్యను చాటతోని. సో ఇక చెరిగిన బియ్యం అయితే కడిగి ఇంకా పెడితే ఇంకా తర్వాతకి వెళ్ళి మొహం ఇట్లా కడుక్కున్న తర్వాతకి వెళ్ళి వండొచ్చు కదా, అంత లోపల బియ్యం నాంతాయి కదా అనేసి అయితే ఇక ఇక్కడైతే మాకు అన్నం అండ్ మా కుక్కలకి రెండింటికి వండాలన్నమాట. ఎందుకంటే మా కుక్కలకి కూడా అన్నం వండాలి కదా, వాటికి కూడా మార్నింగ్కి నైట్కి వండుతా అనమాట. వాటికి కంట్రోల్ బియ్యం అనమాట. మేము సన్న బియ్యం మాకు వండుకుంటా, వాటికి కూడా మంచిగా ఫ్రెష్గా వాష్ చేసి వండుతా. సో ఎందుకంటే అవి కూడా కుక్కలు మనలాంటివే కదా. సో 2 అయితే కర్రీస్ అయితే ఒకటే వండుతా, 2 అయితే అన్నాలు అయితే వండి పెడతా అనమాట. సో మా కుక్కలకి అయితే ఇక మంచిగా మార్నింగ్ అండ్ నైట్ 2 పూటలు అయితే అన్నం అయితే పెడతామన్నమాట. ఇక బ్రష్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే బియ్యం కడిగి పక్కకు పెట్టి ఇక బయటికి వెళ్ళి అయితే బ్రష్ చేసుకోవాలి. అండ్ బయట అయితే మా అత్తమ్మ ఊడుస్తుంది అనమాట. మా అత్తమ్మ ఊడిస్తే నేనైతే ఇంట్లో వర్క్స్ అన్నీ నేను చేసుకుంటా. బయట అయితే ఊడ్చింది. ఇక నేనైతే వాటర్తో అయితే మొత్తం ఇంటి ముందు కడగాలి, ఎందుకంటే బాగా డస్ట్ అయింది. నిన్న అయితే మా ఇంటి ముందు అయితే వర్క్ నడిచింది అనమాట. సో అంత బండలు అంతా సిమెంట్ అయిపోయింది. నాకు అక్కడ బయట నడుస్తా అంటే కాళ్ళకి అంతా సిమెంట్ అంటుందంటే అస్సలు నాకు చిరాకు ఎత్తది. ఎందుకో ఏమో నాకు కాళ్ళకి ఇది ఇట్లా దుబ్బలకి అంటుతే కథం అస్సలు మంచిగా అనిపించదు. నేను చాలామంది అట్నే ఉంటారు కావచ్చు, కాకపోతే నాకైతే అలా అనిపిస్తుంది. సో బయట అయితే ఇంకా క్లీన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో నేనైతే గంజి వంపను అనమాట. అన్నంలో డైరెక్ట్ ఒక గ్లాస్ బియ్యంకి ఒక 1.5 వాటర్ అయితే పోసేస్తా, ఆడికి అయిపోతుంది. అండ్ గంజి వంపినా కూడా మనం ఉన్న దాంట్లో పోతుంది అనమాట. అట్లా తిననంటే అండ్ నాకు కూడా గంజి వంపనికి రాదు. నేను ఇంతకు ముందుకి పెళ్ళి కాకముందుకు అట్లా అనుకునేది అనమాట. ఎట్లనో ఏమో పెళ్ళైన తర్వాతకి వెళ్ళి ఆ గంజి ఎట్లా వంపాలో అని అనుకునేది. కాకపోతే అట్లా ఏం లేదనమాట. సో ఆడికి అయిపోతుంది ఆ రైస్. ఇక్కడైతే బయట అయితే ఇంకా క్లీన్ చేస్తున్నా అనమాట. ఇక ఇక్కడైతే మొత్తం నేను గోడ మీద కూడా వాటర్ కొడతాను, ఎందుకంటే డస్ట్ అంత పడుతుందని. ఎందుకంటే బట్టలు ఇట్లా వెండేస్తాం మనం, చేతులు ఇట్లా
పెట్టి నిల్చుంటాం కదా, సో అది కూడా మొత్తం నేను వాష్ చేస్తా. అండ్ నేనైతే రోజు అయితే ఇక్కడనే మెట్ల మీద కూర్చొని బ్రష్ చేస్తామన్నమాట, అందుకే ఆ 2 మెట్లు కూడా కడుగుతా అనమాట. సో ఇక్కడైతే ఇక మేము పైపే రోజు ఎప్పుడైనా పైప్ పెట్టే మొత్తం కొట్టేదన్నమాట. కాకపోతే ఆ పైప్ అయితే సగం మా మామయ్య కోసిండు, అందుకే ఇక బకెట్లో తీసుకొచ్చి వాటర్తో అయితే మొత్తం కొట్టి వాష్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మంచిగా పైప్ తీసుకొచ్చి మొత్తం కొట్టేది. పైప్ లేదు, పైప్ లేక చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే బకెట్లలో వాటర్ నింపుకొని తీసుకొచ్చుకొని వాష్ చేసుడు అవుతుంది. కొంచెం బద్ధకంతో అప్పుడప్పుడు వాష్ చేయట్లే ఈ మధ్యలల్లో. సో పైప్ అయితే మంచిగా చేపియాలి. అండ్ ఇక్కడైతే ఇక నీట్గా మా నాన్న అయితే వీడియో అయితే తీస్తుండ అనమాట. అప్పుడప్పుడు నాకైతే చేత కాకపోతే నాకు ఇది కిందికి కడగాలంటే నడుము నొస్తుందని మా నాన్న కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు అనమాట అప్పుడప్పుడు. అండ్ లేకపోతే పైన ట్యాంక్ ఉంది కదా, మోటర్ వేసినప్పుడు ట్యాంక్ మొత్తం నిండి వాటర్ అంతా కిందికి వస్తే ఆ వాటర్తోనే మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. ఇక కాకపోతే ఇవాళైతే ట్యాంక్లో అయితే వాటర్ ఫుల్ ఉన్నాయి, ఇక 2 బకెట్స్లో అయితే ఫిల్ చేసుకొని మొత్తం అయితే బయట అయితే వాష్ చేస్తున్నా. సో ఇక్కడైతే ఈ చెట్లు ఏంటియో నాకు కూడా తెలియదు, ఇంటి ముందైతే ఇట్లా చెట్లతోనైతే మొత్తం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ఫ్లవర్స్ అవి ఇవి పూస్తాయి, కాకపోతే నేను మాత్రం ఏదైతే పెట్టుకోను. అండ్ బెడ్రూమ్లో అయితే ఇక నేనైతే లేస్తా కదా ఫస్ట్, తర్వాతకి వెళ్ళి మా నాన్న లేస్తాడు. మా నాన్న లేచి ఇక బెడ్ ఇట్లా చూడండి ఎట్లా వేస్తాడో, ఇక నైట్ బొర్రి. సో ఇక నేనైతే బయట అయితే క్లీన్ చేసి వచ్చి మంచిగా బెడ్ మీద నాకైతే నీట్గా ఉండాలి, అంత పిచ్చి ఉంటే అస్సలకే నచ్చదు. సో రోజైతే నేనైతే బెడ్ అంతా క్లీన్ చేస్తా. సో బెడ్ క్లీన్ చేసి బయట బ్రష్ చేసి నేను వీడియో తీయలేను, సో అప్పుడు ఛార్జింగ్ లేకుండే ఛార్జింగ్ పెట్టిన. సో బ్రష్ అయితే చేసేసి ఇంట్లోకి వచ్చి ఇంకా దోశ అయితే చేస్తున్నా అనమాట. అండ్ దోశ అయితే నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్. అండ్ దోశలో నాకు ఆలు దోశ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది ఆలు దోశ. నాకు ఆలు దోశ అంటే చాలా ఫేవరెట్. అండ్ ఎగ్ దోశ ఇట్లా చేస్తారు, ఎగ్ దోశ నాకు అస్సలు నచ్చదు. చాలామంది ఎగ్ దోశ అంటే చాలా ఫేవరెట్ ఉంటుంది, కాకపోతే నాకు ఎగ్ వేసి చేస్తే నచ్చదు. ఓన్లీ నార్మల్గా ఆలు దోశ అండ్ దోశ మీద ఆనియన్స్ కానీ కొంచెం కారం పొడి అట్లా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కదా. సో నాకైతే అట్లనే ఇష్టం. నేనైతే డైలీ ఒక 2 or 3 వాటితోనే నేనైతే తింటా అనమాట. ఇక 4, 5 అయితే నా వల్ల కాదు, అవి నాకు. ఆ 3 కూడా గంట సేపు కూర్చొని చిన్నగా తింటా ఉంటా అనమాట. నాకు మళ్ళీ అందులోటి చల్లగా అయితే తినబుద్ది కాదు దోశ. నేను తింటా అంటే వేడిగా చేసి ఇస్తా అంటే తింటా అనమాట. కాకపోతే ఇప్పుడు అట్లా సెట్ కాదు కదా, అప్పుడప్పుడు నేను పోసుకుంటే అప్పుడప్పుడు మా అత్తమ్మ పోషిస్తుంది టైం ఉన్నప్పుడు. సో ఈరోజు అయితే నేనే పోసుకున్నాను, ఎందుకంటే బయట కొంచెం వర్క్ ఉందని, వర్కర్స్ వచ్చిల్లని చూస్తాను. ఇక్కడైతే ఇక చట్నీ అయితే పోసేస్తున్నా, మా మామకి దోశ అయితే పోస్తున్నా అనమాట. ఎందుకంటే మళ్ళీ మా మామయ్య అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయటకు వెళ్తాడు కాబట్టి ఫస్ట్ మా మామకే పెడతా నేను టిఫిన్, తర్వాతకి వెళ్ళి మేమైతే తింటాం అనమాట. సో ఇక్కడైతే దోశ అయితే నాకైతే క్రంచీగా మొత్తం క్రిస్పీగా కావాలి. మా ఇంట్లో అయితే మెత్తగా కావాలి వాళ్ళకి, నా కోసం మాత్రం నేను క్రిస్పీగా క్రంచీ ఉంటే నాకు ఇష్టం. మెత్తగా ఉంటే ఎందుకో మెత్తగా మంచిగా అనిపించదు, మంచిగా కరకరలాడాలి దోశ, అట్లయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో ఇక్కడైతే దోశ అయితే రెడీ అయిపోయింది, చూస్తే తినాలనిపిస్తుంది కదా. మా నాన్న మాత్రం తినడు, మా నాన్నతోనే ఒకటి పెద్ద ఇదనమాట. సో ఎందుకు తినబుద్ధి కాదేమో మా నాన్నకి, నాకు కూడా అర్థం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.